హలో వ్యూవర్స్, వెల్కమ్ టు నక్షర పలుకులు. ప్లీజ్ సపోర్ట్ ఈరోజు మై నక్షర నక్షర పలుకుల్లో పలుకులు మనం ఛానల్. స్పేస్ షిప్స్ తయారీ, దాని సాధ్యాసాధ్యాల గురించి తెలుసుకుందాం. ముందుగా వెల్కమ్ టు నక్షర పలుకులు. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సపోర్ట్ సబ్స్క్రైబ్ మై నక్షర పలుకులు టు మై ఛానల్. నక్షర పలుకులు ఛానల్. హలో వ్యూవర్స్, ఈరోజు మనం సినిమాలు చూపించే స్పేస్ షిప్స్ గురించి, వాటి తయారీ గురించి, దాని సాధ్యాసాధ్యాల గురించి తెలుసుకుందాం. మనం ఎన్నో సినిమాలు చూసుంటాం. స్పేస్ షిప్ తయారు చేయటం, దాంట్లో మన హీరోలు విన్యాసాలు చేయటం, ట్రావెల్ చేయటం, ఆ స్పేస్ షిప్ చూడటానికి ఆహ్లాదకరంగా, అద్భుతంగా, చాలా స్టైలిష్గా ఉండటం, అందులో అడ్వాన్స్ టెక్నాలజీ, మోడర్న్ లైఫ్, గన్స్ ఇలాంటివి చాలా ఉండటం, హైపర్ స్పీడ్ మోటార్స్ ఇలాంటి ఎన్నో ప్రత్యేకతలు ఆ స్పేస్ షిప్స్కి సొంతం. అలాంటి స్పేస్ షిప్స్ అసలుకి నిజ జీవితం ఎందుకు లేవు, అలాంటి ఎందుకు తయారు చేయటం లేదు, వాటి కారణాల గురించి, అలానే సాధ్యాసాధ్యాల గురించి తెలుసుకుందాం. ముందుగా స్పేస్ షిప్ అనగా అదొక అంతరిక్షంలో ప్రయాణించడానికి వాడే ఒక వాహనం వంటిది. అది ట్రావెల్ చేయడానికి, లేదంటే యుద్ధం చేయడానికి, పలు రకాలుగా మనం దాన్ని వాడచ్చు. మన నిజ జీవితంలో అయితే రాకెట్స్, స్పేస్ స్టేషన్స్, శాటిలైట్స్ మాత్రమే యూజ్ చేస్తాం. మన స్పేస్ షిప్స్ ఎందుకు యూజ్ చేయమంటే, నిజ జీవితంలో అయితే మనకాడ అంత అడ్వాన్స్ టెక్నాలజీ, అంత అడ్వాన్స్ ఫార్ములా, తయారు చేసే విధానం, వాటి పరికరాలు అలాంటివి మనకాడ లేవు. ఎన్నో విప్లవ ప్రయత్నాల తర్వాత కేవలం మన వాళ్ళు రాకెట్స్తోనే ప్రస్తుతం అంతరిక్షంలో ట్రావెల్ చేస్తున్నారు. అసలు స్పేస్ షిప్ ఎందుకు తయారు చేయలేరు, అసలు స్పేస్ షిప్ నిజ జీవితంలో ఎందుకు లేవు అనేది ఈ విషయం గురించి